హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవి ఇప్పటి వరకు తయారు చేసిన యుద్ధ విమానాల్లో అత్యాధునిక యుద్ధ విమానాలు. వీటి మెయిన్ లక్షణం ఏంటంటే శత్రువులు కనిపించకుండా చాలా తెలివిగా యుద్ధం చేయడానికి తయారు చేసిన యుద్ధ విమానాలు. ఇవి ప్రపంచ దేశంలో అతి కొద్ది దేశాల దగ్గరే ఉన్నాయి. యుఎస్ఏ దగ్గర ఉన్న యుద్ధ విమానాల పేరు F2 రాఫ్టర్, F-35 లైట్నింగ్ 2. చైనా దగ్గర ఉన్న యుద్ధ విమానం పేరు J-20 అండ్ రష్యా దగ్గర ఉన్న యుద్ధ విమానం పేరు Su-57 అన్నమాట. ఈ యుద్ధ విమానాలకి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఎందుకు ఆ ఫీచర్స్ వచ్చాయో తెలుసుకుందాం. ఒకటి, స్టెల్త్ ఫీచర్ అన్నది కామన్ అన్నమాట. ఈ స్టెల్త్ అంటే రేడార్స్ కనిపించకుండా ఉండే టెక్నాలజీని స్టెల్త్ అంటారు. ఇక్కడ రేడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇదేంటి, మనకి రేడియో వేవ్స్ మీద పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే ఈ రేడార్ అన్నది మనకి రేడియో వేవ్స్ ని ఎమిట్ చేస్తుంది అన్నమాట. ఈ రేడియో వేవ్స్ అన్నవి మనకి ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే దాన్ని బట్టి అక్కడి నుంచి వస్తున్న రిఫ్లెక్షన్స్ మళ్ళీ ఈ రేడార్ తీసుకొని అక్కడ అసలు ఏ ఆబ్జెక్ట్ వస్తుంది, అది ఎంత స్పీడ్తో వస్తుంది, ఎంత టైంలో అక్కడ రీచ్ అవుతుందో ఇలాంటి వివరాలు తెలుసుకుంటాం. కానీ ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏంటంటే ఈ రేడార్ కనిపించకుండా ఉండే గుణం ఉంది. ఎందుకు ఆ గుణం ఉందంటే ఈ 3 ఫీచర్స్ వల్ల. ఒకటి, స్పెషల్ షేప్స్. ఈ యుద్ధ విమానాలన్నీ స్టార్టింగ్లో చూస్తే ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి కదా, దీనివల్ల ఏంటంటే మనకి రేడియో సిగ్నల్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఐదర్ డిఫ్లెక్ట్ అవ్వడం ఆర్ కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వడం అవుతుంది. అలాగే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద యూజ్ చేసే కోటింగ్ కూడా ఈ రేడియో సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉన్నట్టు కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇంటర్నల్ వెపన్ బే. ఇది ఒక ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ ప్రకారం ఏంటంటే జనరల్గా మనకి యుద్ధ విమానాల్లో వెపన్స్ అన్నవి ఎయిర్ క్రాఫ్ట్ బయట ఉంటాయి, కానీ ఈ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో వెపన్స్ అన్నవి లోపల ఉంటాయి. దానివల్ల కూడా రేడార్ కనిపెట్టలేదు. ఇది స్టెల్త్ ఫీచర్ గురించి. రెండో గుణం ఏంటంటే సెన్సర్ ఫ్యూజన్. సెన్సర్ ఫ్యూజన్ అంటే డిఫరెంట్ సెన్సర్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటా అంతా ఒకేసారి పైలట్కి కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి రేడార్, ఇన్ఫ్రారెడ్ అండ్ శాటిలైట్ నుంచి కలెక్ట్ చేసిన డేటా అంతా పైలట్కి ఒకేసారి కనిపించడం వల్ల శత్రువు ఎక్కడున్నాడో స్పష్టంగా ఖచ్చితంగా పైలట్కి తెలుస్తుంది. దీన్నే సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారన్నమాట. ఈ సిచ్యువేషనల్ అవేర్నెస్ అన్నది ఈ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి బాగా పెరిగి ఉంది అన్నమాట. ఇంకొకటి మనకి సూపర్ క్రూజ్. సూపర్ క్రూజ్ అంటే అతివేగంగా తక్కువ ఇంధనంతో పనిచేసే గుణాన్ని సూపర్ క్రూజ్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ద 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇంకొకటి మనకి హై మాన్యూరబిలిటీ. హై మాన్యూరబిలిటీ అంటే గాలిలో సునాయాసంగా మలుపులు తిరిగే ఎబిలిటీని మనం హై మాన్యూరబిలిటీ అంటాం. ఇండియా కూడా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటో మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.